కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఆశావాహులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇక బొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం అధ్యక్షతన డీసీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్బాబు, పొటం ప్రభాకర్తో పాటు టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమటిరెడ్డి, నరేందర్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సోనియా గాంధీ గారు కోరిక తెలంగాణ ప్రజల యొక్క అభీష్టం గ్రహించినటువంటి వ్యక్తిగా ఆ తల్లిచ్చినటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రాలే. మొన్న శాసనసభ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు వచ్చి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణకి ఒక్కసారి అధికారం ఇవ్వండి, తెలంగాణ ప్రజల కోరిక మన్నించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు సేవలు అందించేటటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి హైదరాబాద్ లో పెద్ద బహిరంగ సభలో అనౌన్స్ చేశారు. ఆమె గారి కోరిక తీర్చడం కోసం తెలంగాణ ప్రజలు యావత్తు కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకుని మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వటం. గత మున్సిపల్ ఎన్నికల్లో మరి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ బుల్డోజ్ చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ ఇష్టారాజ్యంగా ఉన్న తరుణంలో ఆనాటి పరిస్థితులు ఆ విధంగా ఉండే. కానీ ఈరోజు మేము మీ అందరికి చెప్తేస్తాను, అనేక పనులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ పట్టణానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అనేక పనులు చేపట్టాం. వాటిని ఆధారంగా చేసుకొని రేపు అభ్యర్థులు అందరూ కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ పెద్ద మెజార్టీని సాధించాలని ఆలోచనతో ముందుకు పోవాలని నేను మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే పటిష్టంగా ఈరోజు నాకు టికెట్ రావాలి అని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. దాంట్లో ఎవరు గెలిచే సత్తా ఉందో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో మిగతా వారందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుందని మనం చేస్తా ఉన్నాం. మీకు తెలుసు, సోనియా గాంధీ గారి కోరిక